స్వాతక వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతకోళ్ళ ఇంట్లో ఇడ్లీలు వేస్తుంది. ఆ ఇడ్లీలు మెత్తగా దూదులు లెక్క నోట్లెత్తే జారిపోయేలాంటి ఇడ్లీలు ఎత్తుంది. అవి ఎట్లా వేయాలి ఏందో మరి చూద్దాం. వాటికి ఏమేం కావాలో. ఇగో 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు, కొన్ని మెంతులు. ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఈ ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలో పోసుకొని సపరేట్గా నానబెట్టుకోవాలి. మంచిగా కడుక్కోవాలి. కడుక్కుంటేనే వీటికి ఇడ్లీలు తెల్లగా రావాలంటే ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఇడ్లీ రవ్వని మంచిగా 4-5 సార్లు మంచిగా కడిగితే అప్పుడు ఇడ్లీలు అనేవి తెల్లగా వస్తాయి. ఈ మినప్పప్పుని ఇడ్లీ రవ్వని సపరేట్గా పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఈ మెంతులు కూడా ఈ మినప్పప్పులు వేయండి. మినప్పప్పులు వేసి ఒక 5 గంటల పాటు ఇది అది 2 నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత రుబ్బుకునేటప్పుడు చూపెడతాను ఎట్లా రుబ్బుకోవాలో ఏందనేది. 5 గంటల తర్వాత ఇగో ఇవి మంచిగా నానినాయి మినప్పప్పు. దీంట్లో మినప్పప్పు ఇంకా మెంతులు కూడా ఉన్నాయి కదా, ఇవి మంచిగా నానినాయి. ఇటు సైడ్ ఏమో సపరేట్గా ఇగో ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం, ఇది కూడా మంచిగా నానింది. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను గ్రైండర్లో పడుతున్నాను, కొందరు మిక్సీలో కూడా పడతారు. రెండిట్లలో ఏదైనా ఒక దాంట్లో పట్టచ్చు. గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మినప్పప్పు వేయక ముందే కొన్ని వాటర్ పోసుకోవాలి. అప్పుడైతే మినప్పప్పు ఆ రాయికి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మినప్పప్పుని దాంట్లో పోసుకోండి. ఇప్పుడు కూడా అంత ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకోండి, అప్పుడైతే స్టక్ అవ్వకుండా ఉంటుంది. మధ్య మధ్యలో దీన్ని స్పూన్తో ఇట్లా అనుకుంటే ఏదన్నా గిన్నె కతుక్కున్నా కానీ అది వెళ్ళిపోతుంది, మంచిగా దంగుతుంది. అప్పట్లోనైతే మంచిగా రుబ్బు రోళ్ళు వేసుకొని రుబ్బుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు అంత టైం ఎక్కడుంది. కానీ రుబ్బు రోల్లో రుబ్బింది మాత్రం భలే అయితే ఇడ్లీలు మెత్తగా, ఇంకా దీనికన్నా సూపర్ అయితే అసలు ఎక్కువ ఎదుగుతుంది కూడా. ఈ గ్రైండర్కి మిక్సీకి రుబ్బు రోల్కి ఏంది తేడా అంటే మిక్సీలో రుబ్బితే ఎదగడం అనేది కొంచెం తక్కువ ఎదుగుతుంది. అట్లనే గ్రైండర్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువ, అదే రుబ్బు రోల్ అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ మూడింటికి డిఫరెంట్ అదే, ఇంకేం లేదు. ఇది గ్రైండ్ అవుతుంది కదా, అంతలోగా మనము ఇడ్లీ రవ్వలో మొత్తం వాటర్ వేసేసి పిండేసి పక్కన పెట్టుకుందాము. ఈ ఇడ్లీ రవ్వలో ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే దోశలు కాదు కదా ఇడ్లీలు కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఈ ఇడ్లీ రవ్వని మంచిగా కడుక్కున్నాం కాబట్టి ఇట్లా తెల్ల ఉన్నది, లేకపోతే అంత గోధుమ కలర్లో ఇడ్లీలు కూడా మంచిగా రావు. ఈ ఇడ్లీ రవ్వను కూడా ఎట్లా తయారు చేసుకోవాలో ఏందో ఒక వీడియోలో చూపెడతాను. ఇడ్లీ రవ్వను కూడా మంచిగా మనం బియ్యంతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మా ఆయనకి ఇడ్లీలు అంటే మస్తు ఇష్టం, ఆయన ఎక్కువ ఇడ్లీనే ఇష్టపడతాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు వారంలో 4-5 సార్లు ఇడ్లీలే ఉండాలి. ఇగో ఇడ్లీ రవ్వ చూసిరు కదా ఎంత మంచిగా గట్టిగా వండుకున్నానో, వాటర్ అన్నీ పోయే లెక్క అట్లా వండుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆ గ్రైండర్లో ఉన్నదాన్ని ఒకసారి కలుపుదాము. దీనిలో మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోండి, మరీ ఎక్కువ అయితే లూజ్ అయితే మంచిగా ఉండదు. మినపప్పు ఇగో మెత్తగా అయింది. ఇప్పుడు ఈ మినపప్పు మొత్తం దీంట్లో వేసుకుందాం. కొత్తగా దీంట్లో రుబ్బేటోళ్ళు చేయితో తీయకండి, స్పూన్తో తీయండి, ఎందుకంటే చెయ్యి దాంట్లో ఆ బండల మధ్య ఇరుక్కపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇగో ఇడ్లీ పిండి మొత్తం దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. కరెక్ట్గా మెత్తగా మంచిగా వచ్చింది. ఇంకా దీంట్లో వాటర్ పోయొద్దు, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ ఇడ్లీ పిండి పొంగుతుంది కాబట్టి ఇంత పెద్ద గిన్నె తీసుకోవాలి, సగంగా వచ్చేటట్టే చూసుకోవాలి, ఎందుకంటే రేపటికి ఇంకా ఎక్కువ పొంగుతుంది కదా, అందు గురించి అని. ఈ పిండి ఇట్లా రెడీ అయింది కదా, దీన్ని 8 నుండి 12 గంటల వరకు మంచిగా పులియబెట్టాలి. అప్పుడైతే ఈ ఇడ్లీ అనేది ఇంకా మెత్తగా మంచిగా వస్తుంది, నోట్లో అయితే జారిపోయే లెక్క కమ్మ ఉంటుంది. అందుకే 8 నుండి 12 గంటల వరకు, అంటే రాత్రి రుబ్బి పెడితే తెల్లారి వరకు దీన్ని మంచిగా పులియబెట్టాలి. 8 గంటలు అయింది కదా, ఇక చూద్దాం పిండి ఎట్లా ఉడిచిందా ఏందా అని చెప్పి చూద్దాము. ఇగో ఇదే మా గిన్నె. ఏంది దీనికంతా బట్ట చుట్టీలు ఏందనుకుంటున్నారా? ఏం లేదు, వర్షాకాలం కానీ చలికాలం కానీ చల్లగా ఉన్నప్పుడు ఇట్లాంటి బట్ట చుట్టితే లోపల వేడికి పిండి ఇంకెక్కువ ఉలుస్తుంది. అదే ఎండాకాలం అనుకోండి ఇట్లా అవసరం లేదు, ఆ వేడికే మంచిగా ఉలుస్తుంది. సగం చేస్తే ఇక ఫుల్ రెండింది, మస్తు మంచిగా ఉలిసింది. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంతా ఒక గిన్నెలు వేసుకొని ఉప్పు
ఉప్పు కలుపుకోవాలి. మిగతాది కలపద్దు, కలిపితే మళ్ళీ ఇడ్లీలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి కలపకుండా అట్లనే పెట్టాలి. పిండిలో ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇడ్లీ పాత్రలో, ఇడ్లీ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని వీటిని ఫస్ట్ వేడి చేద్దాం. మసల పెట్టాలి. ఇవి మసలే అంతసేపు ఇడ్లీ ప్లేట్ ఉంది కదా, ఇడ్లీ ప్లేట్లో నూనె రుద్దుకున్నాం. మీరు నూనె రుద్దుకోవచ్చు, నెయ్యి రుద్దుకోవచ్చు, వెన్నె రుద్దుకోవచ్చు, ఏది ఉంటే అది రుద్దుకోవచ్చు. ఎందుకు రుద్దుకోవాలంటే ఇది మనకి ఇడ్లీలు అనేవి మళ్ళీ స్మూత్గా బయటికి రావాలంటే ఈ నూనె అన్నా, నెయ్యి అన్నా, వెన్నె అన్నా ఏదన్నా ఒకటి రుద్దుకోవాలి. ఇగో ఇప్పుడు మంచిగా వీటన్నిటికీ అయింది. ఒక్కొక్క స్పూను ఇగో వీటిని బాగా నిండు వేయద్దు, ఎందుకంటే ఉబ్బుతాయి కదా. బాగా నిండేయకుండా ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది. ఒకసారి ఇడ్లీ పిండి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కిందికి కొట్టండి. కిందికి కొడితే ఇది మొత్తం లెవెల్ అయిపోతుంది. నీళ్ళు వేడైనాయి. ఇట్లనే ఒక 10 నిమిషాలు ఉంచితే ఇడ్లీలు మంచిగా వస్తాయి. సరే 10 నిమిషాల తర్వాత చూద్దాం. మరి మంట పెద్దగానే ఉంచాలి, చిన్నగా ఉంచితే ఇడ్లీలు గట్టి అవుతాయి కాబట్టి పెద్దగానే ఉంచాలి ఇడ్లీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే, గుర్తుంచుకోండి. రెడీ అయినాయి, తీద్దాం. మరి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. ఇడ్లీలు అయినాయో లేదో తెలవాలంటే ఇట్లా ముట్టుకొని చూడాలి. మనకు ఆ చేతికి తడి తడి ఉంటే మాత్రం అది కానట్టు లెక్క. ఇలా ఎంత మంచిగా ఉన్నాయో తెల్లగా. ఇగో లోపల కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిందో. తింటే కూడా ఎంత మంచిగా ఉందో. మంచిగా ఉడికింది, మంచిగా ఉంది, స్పంజి లెక్క ఉంది. ఇట్లాంటి ఇడ్లీలు కావాలంటే పిండి మరి అట్లా రుబ్బుకోవాలి నేను చెప్పినట్టు. సరే మరి మీరు కూడా వేయండి, మీరు కూడా మంచిగా మీ ఇంట్లో పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లనే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి.